నమస్తే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవరు, కనీసం మెజారిటీ కూడా గెలుచుకోలేరు అనేటటువంటి పేటీఎం డాగ్స్. ఆ డాగ్స్లో ఒకలైనటువంటి నగరి రోజా, నీ బ్రతుకు బస్ స్టాండే రోజా. ఇప్పుడు ఆల్రెడీ రెండో రౌండ్ కూడా పిఠాపురం దగ్గర వచ్చినాయి రిజల్ట్. ఒకసారి ఆ న్యూస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటి వరకు కూడా వస్తున్న ఎన్నికల ఫలితాల్లో కూటమి దూకుడునైతే కొనసాగిస్తుంది. మరోవైపు దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ దూకుడు కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఇప్పటి వరకు ఇటు పోస్టల్ బ్యాలెట్లోనూ పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ఈవీఎంలో కూడా ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలైంది, జరుగుతూ ఉందన్నమాట. వంగ గీత పవన్ కళ్యాణ్ ఫోటో పోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించి హోరాహోరీగా తలపడ్డారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తారని ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో పాటు ప్రజల్లోనూ చాలా బలమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల్లో దూకుడు కొనసాగిస్తున్నారు. చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎన్నికల ఫలితాలు కూడా. పిఠాపురం పోస్టల్ బ్యాలెట్లలో ఎక్కువ చెల్లని ఓట్లు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్కు 1000 ఓట్లు లీడ్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇక రెండో రౌండ్ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ 7500 ఓట్లు లీడ్లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు తెనాలిలో నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. ఈసారి జనసేన అభ్యర్థులు కూడా అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని జనసేన పార్టీ నేతలు చాలా బలమైన విశ్వాసంతో ఉన్నారు. ఇదిలా ఉంటే పోస్టల్ బ్యాలెట్ రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణపై బుచ్చయ్య 2870 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో 1300 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. ఈ రకంగా ప్రతి చోట కూడా కూటమి అత్యధిక మెజార్టీతో గెలుపొందే దిశగా పయనిస్తూ ఉందన్నమాట. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు, పారామిలిటరీ బలగాలు భారీగా మోహరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తి స్థాయి ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ రా అబ్బాయిలు. పేటీఎం డాగ్స్ నగరి రోజా, అదేవిధంగా మన కొడాలి నాని గారు కూడా భారీ పతన స్థాయికి దిగిపోయారు. ఇక రాబోయే వేడి ఎలా ఉంటుందో చూడాలి. పేటీఎం డాగ్స్ అందరికీ కూడా చుచ్చుపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.